సార్ నాకు మీరు చెప్పే దాంట్లో చాలా మందికి మేబీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయి దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్స్ కానీ ఇవి లేకపోవడం కానీ లేదా ఇన్ఫ్లేషన్ వల్ల చాలా మంది యూత్ సార్ వాళ్ళకి ఆంటర్ప్రినర్స్ గా దే వాంట్ టు స్టార్ట్ బిజినెస్, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. చాలా మందికి జాబ్స్ ఇస్తలేదు, నేను బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? With a folded hand, I'm telling you, please don't try to make your kid as an employee mentality తోటి. ఎంప్లాయీ అనేది ఈయనొకడిని చదివించాము, ఇదేదో చేసాము, ఏదో ఉద్యోగం చేసుకుంటే మా పని అయింది అనేది వద్దండి. ఆ రోబోటిక్ గా మీరు ఆలోచించవద్దు. మీరు మంచి పేరెంట్స్ అయితే ఈ దేశానికి మనం నా కొడుకులో కూడా ఒక టాలెంట్ ఉంది అని మీరు నమ్ముతూనే మీరు వాళ్ళ జీవితాన్ని మమ్ము చేస్తున్నారు. మీరు ఒకవైపు మీరు నా మావాడు ఇల్లండి అలాంటి గొప్ప చెప్పుకుంటారు, కానీ చిన్న సపోర్ట్ సిస్టమ్ ఫైనాన్షియల్ గా చేయకపోయినా మోరల్ గా కాదురా నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఆలోచించు, నీతో పాటు నేను కూర్చొని మనం మాట్లాడదాం, మాకు అర్థం కాకపోయినా మేము వినడానికన్నా ప్రయత్నం చేస్తాం. ఒక రెగ్యులర్ ఎంప్లాయీ యాటిట్యూడ్ నుంచి ఎంప్లాయర్ గా కనుక వస్తే రేపు పొద్దున ఎంప్లాయీగా జాయిన్ అయినా కూడా ఎంప్లాయర్ గా వాడు మైండ్ లో ఉంటుంది కాబట్టి రేపు పొద్దున ఎంప్లాయర్ గా వాడడానికి ఛాన్స్ ఉంది.